సో సత్య నటిస్తున్న జెట్లీ డైరెక్టెడ్ బై రితేష్ రాణా సినిమా మే 1 నాడు వస్తుంది. ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా కూడా డిలే చేస్తున్న ట్రైలర్. ఏం చెప్పాలి, ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకైతే మాత్రం. సో ఏమీ లేదు, ఎక్స్పెక్టేషన్స్ లాంటివి ఏమీ లేవు. జస్ట్ 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 నవ్వించండి, దట్ ఈస్ ద పాయింట్ అన్నట్టు. సో ఆఫ్టర్ మత్తు వదలరా ఎలా ఉండదో చూడాలి. ఐ ఎక్సైటెడ్ అంటే తెలీదు. టీజర్ మంచిగా అనిపించింది, చాలా రోజులు టీజర్ వచ్చేసి. ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. సో లెట్స్ వాచ్ జెట్లీ ట్రైలర్. సేపితి ఓకే. ఎవరు నువ్వు? అందానికి అసూయ పుట్టేలా ఉన్నావు. ఆహా. గుర్తు రావట్లేదు. పోనీ మీకైనా నేను ఎవరో సెక్సీ సైరన్. Such an idiot. ఓకే. తుమ్మే పతా ఏ కౌన్ హై? తెలుగులో చెప్పు. ఆ దేవుడు పంపిన దీవెన. ఓకే. ఓ మై గాడ్, నువ్వు ఆ సైతాన్ సంరక్షకుడివి. వాణ్ణి ఎలాగైనా చంపాలి. అదే హీరోని ఇన్సైడ్ ఎలివేషన్ ఇవ్వడానికి కామెడీ చేయడానికి నేను కామెడియన్ కాదు. ఐ యామ్ డన్ విత్ కామెడీ. ఆహా. Get ready to have your testicles in the throat. టెస్టికల్స్ త్రోట్ అవుతారా? ఓకే. ట్రోల్ చేయాలనుకునే వాళ్ళకి ఇది హ్యాపీ బర్త్డే. कड़कने से कड़कते हैं कड़की, खिड़कियों के कड़कने से कड़कता है कड़क से. क्या? तू कड़क, मैं कड़प किंग. What? What? Eh? 15,000 crore. Stop or I'll shoot. ఓకే. Why? అసలు ఎవడ్రా నువ్వు? హీరో. ఓకే. అలా ఎలా వచ్చారా? సాగా ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటి? ఒకటి మే 1. అంటే బేసికలీ నాకైతే మాత్రం హ్యాపీ బర్త్డే వైబ్స్ గట్టిగా కనబడుతున్నాయి దీంట్లో. ఏమో అట్లా వర్కౌట్ అయితే గట్టిగా వర్కౌట్ అయితే, లేకపోతే అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే ముఖ్యంగా హ్యాపీ బర్త్డేలో చాలా క్యారెక్టర్స్, చాలా ఆర్క్స్, చాలా అంటే టెక్నికల్లీ దేవర్ సపోజ్ టు డూ దాట్ ఇన్ సిరీస్ వేద్దామని చెప్పేసి సినిమా తీశారు. ఏం కావాలి నడుస్తుంది అని చెప్పేసి చాప్టర్ వైజ్గా ఆగబట్టించారు. సో దీంట్లో కూడా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ మత్తు వదలరాలే కానీ దీంట్లో కూడా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇదే ఈ సెక్సీ సైరన్ సత్య ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి, థియేటర్లో వర్కౌట్ అవ్వాలి, నవ్వించాలి. బేసిక్లీ ఇది నాకు నవ్వించినట్టు హోల్డ్ యూర్ టెస్టికల్స్ ఇన్ యువర్ థ్రోట్ అనేది నాకు నచ్చింది. లైక్ బేసిక్లీ ఇదే లైక్ ఇదే టోటల్ స్టోరీ అంతా కూడా ఒక ప్లేన్లో నడుస్తుంది. ప్లేన్లో హైజాక్ సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. ఇది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వింత క్యారెక్టర్స్ అన్ని బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా చేస్తారంటే బేసిక్ అదే ఒక లైన్ నడుస్తూ ఉంటుంది రితేష్ అనేది. ఆ లైన్లో నడిస్తేనే మంచిగా ఉంటుంది సినిమా, లేకపోతే బాగా పోతుంది, మొత్తానికి పోతుంది. సో ఐ హోప్ ఇది వర్కౌట్ కావాలి. దీంట్లో విలన్ ఉన్నారు ఆబ్వియస్లీ. ఆయన పేరు ఏదో తెలియదు, ఎగిరిపోయాడు ఆయన. ఇక్కడ ఇప్పుడు కనిపించేది ఆ విలన్ వర్కౌట్ అయితే సెట్ అవుతుంది, లేకపోతే బొక్క. అంటే అదే నాకు అదే అనిపిస్తుంది. సత్య బ్రో ఎవరున్నా లేకున్నా సత్య మాత్రమే నవ్విస్తున్న నమ్మకం ఉంది నాకైతే మాత్రం. లైక్ మీతో ఎవరున్నా కానీ నాకైతే డౌట్ వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదో అయింది అది. సో అందరితోటి ఫైట్ చేస్తున్నాడు సత్య. పొడిచిండు వెన్నెల కిషోర్. లైక్ ఇదే కొంచెం ఉందన్నట్టు. సో ఐ హోప్ ఇది బాగుండాలి, నవ్వించాలి. లైక్ 1 minute 50 seconds సినిమా కూడా మ్యాక్సిమం చిన్నగా ఉంటుంది అనిపిస్తుంది. సో హీరోయిన్ అంటుంటేమే. సో ఇదే లైక్ బేసిక్లీ సత్య మీద నేను నమ్మకం, రితేష్ రాణా మీద నమ్మకం. ఇది రే వాయ్ అనేది బేసిక్లీ అదే మన మత్తు వదలరా దాన్ని మళ్ళీ తీయడం. ఓకే. సో హీరో అనడం ఓకే మంచిగా అనిపిస్తుంది, చూడాలి. ఇది ఇంట్రెస్టింగ్. అదే తక్కువ బడ్జెట్లో బాగానే తీస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ గ్యారెంటీగా 10 కోట్ల లోపే. అంటే రెమ్యునరేషన్స్ తీసేస్తే, రెమ్యునరేషన్స్ కలిపినా కానీ గట్టి కొడితే 20 crores కూడా అయి ఉండదు. ఐఎమ్ ఎక్సైటెడ్ రియల్లీ. అంటే లైక్ బేసిక్లీ సత్య కోసమే బ్రో. సత్య ఇస్ నాట్ జెట్లీ సినిమా పేరు. సో చూడాలి ఎట్లుంటుందో. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా నేను తెలుతా. గాయపడ్డ సింహమా ఇదా అంటే ఇదే అని చెప్తా. ఎందుకంటే మత్తు వదలరా సత్య రితేష్ రాణా మీద జోక్స్ నవ్విని. మీకు మత్తు వదలరా నవ్వించిందా? మత్తు వదలరా నాకు చాలా ఇష్టం. మత్తు వదలరా 2 నాకు బాగానే అనిపించింది. ఇట్స్ గుడ్ సీక్వెల్. సో అంటే సూపర్ సీక్వెల్, మ్యాజిక్ రీక్రియేషన్ అని చెప్పను కానీ ఇట్స్ గుడ్ సీక్వెల్. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఆ నమ్మకంతో వెళ్ళిపోతా. తర్వాత గాయపడ్డ సింహం ఏమో తెలియదు కానీ ఫస్ట్ అయితే మాత్రం ఇది సిచ్యువేషన్. సమ్మర్ అనగానే పెద్ద సినిమాల మీద వాడాలి మనం. ఏం చేస్తాం తలకాయ అనిపించి కానీలే. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం ఓకే గుడ్ అని ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టి ఇంకా చాలా చేయాలి మనం. ఓకే బాయ్.